ఇరిగేషన్ అనేది అత్యంత కీలకమైనటువంటిది రాష్ట్ర అభివృద్ధిలో. అందుకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలన మాకు 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కూడా తన పరిపాలనా దక్షతతో ఇరిగేషన్ రంగం మీద ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఈవేళ పెద్ద ఎత్తున ఇరిగేషన్ రంగాన్ని నిధులు కేటాయించి గాడిలో పెడుతూ, అందులో కూడా ముఖ్యంగా మనం వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నిర్మాణం చేసేటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ప్రమాదంలో పడితే వాటిని మెయింటెనెన్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దురదృష్టం, గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ ఈ యొక్క ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ భద్రతను గాలి కుదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజే కాదు, ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని నిపుణులు చెప్పితే చెవికెక్కల. దాని ఫలితం 2024 ఆ రోజు మీరందరూ కూడా చూశారు. 19వ గేటు తుంగభద్ర కొట్టుకుపోయినటువంటి పరిస్థితిలో రిజర్వ్లో ఉన్నటువంటి 105 టీఎంసీల నీరు కిందకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులు ఎత్తేస్తే పంటను వదులుకోవలసిందే అని ఆ ప్రభుత్వం కూడా రైతులకి తెలియజెప్తే చంద్రబాబు నాయుడు గారు కన్నం నాయుడు గారిని పంపించి ఆ 19వ గేటుని దేశ చరిత్రలో వాటర్ ఫ్లో ఉండగా గేటుని మళ్ళీ పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడినటువంటి చరిత్ర మన కూటమి ప్రభుత్వానికి. శ్రీశైలం ప్రాజెక్టు మన జాతి ప్రాజెక్టు. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా ప్రమాదభరితంగా ఉంది, లంజపూలు ప్రమాదభరితంగా ఉందని ఎంతమంది నిపుణులు అధికారులు హెచ్చరించినా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ చెవికెక్కల. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 250 కోట్ల రూపాయలు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి నిధులు ఇచ్చి ఈవేళ ఆ మరామతులు అన్నీ కూడా ఈవేళ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వం ఇటువంటి వైఫల్యాల వల్ల ఒక ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోయినా, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, ఊళ్ళు మరి గాల్లో కలిసిపోయిన 42 మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి స్థితి మనం చూసిన. ఇటువంటి స్థితికన్నిటికీ కూడా భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండ్లగమ్మ గేట్లు కూడా మనమే మళ్ళీ పూర్తి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్. మీ అందరికీ తెలుసు, ధవళేశ్వరం అంటే, ఈ బ్యారేజ్ అంటే మనకు గుర్తుకొచ్చేది కాటన్ మహాశయుడు. విదేశీయుడు అయినప్పటికీ కూడా ఈరోజు గోదావరి జిల్లాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాటన్ మహాశయుడు ఒక దేవుళ్లాగా మనం పూజిస్తున్నామని అంటే ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోక ముందు ఈ గోదావరి ప్రాంతంలో తినడానికి కనీసం తిండి కూడా లేనిటువంటి స్థితిలో తేగలు, దుంపలు, తాటికాయలు, కలగదుంపలు తిని బతికేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి అవి కూడా లేకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తిన్నటువంటి స్థితి ఆ రోజు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాతే ఈవేళ 2 పూటలు ఇక్కడ అన్నం తింటూ ఉన్నాం, 2 పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని అంటే ఆ కాటన్ మహాశయుడు పుణ్యం. మరి అటువంటి కాటన్ మహాశయుడు కట్టినటువంటి ఈ బ్యారేజీ, ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు, నిపుణులు తెలియజేశారు. 5 సంవత్సరాలు వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ. అంటే ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలేదు అని అంటే అర్థం
గోదావరి జిల్లాల ప్రజల్ని ఆలోచన చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది కాబట్టే ఈరోజు ఒక గుండెకాయలాగా ఉంది ఈ ధవళేశ్వరం బ్యారేజ్ మా గోదావరి జిల్లాలకు. ఈవేళ 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది అంటే అది ధవళేశ్వరం బ్యారేజ్. ఈవేళ లక్షలాది మంది ప్రజలు మంచినీళ్లు తాగుతున్నాము గోదావరి జిల్లాల్లో అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంగా ఉన్నాయని చెబితే చెవికెక్కనటువంటి జగను రేపు గోదావరి జిల్లాలో తిరిగేటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకుని ఏదైతే ఈ యొక్క బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు మరి ఈవేళ 175 గేట్లు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఇక్కడ కూడా మీరు గమనించాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ముఖ్యంగా గోదావరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. 175 గేట్లు ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 32 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ రోజు 58 గేట్లు కొత్త గేట్లను ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు 2026లో 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మిగిలినటువంటి బ్యాలెన్స్ 117 గేట్లకి ఈవేళ కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడ గోదావరి జిల్లా ప్రజలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం గుర్తుపెట్టుకోవాలి, 2015లో ఈ గేట్లను బాగు చేసింది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ 2026లో మిగిలిన బ్యాలెన్స్ గేట్లని మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే. మరి మధ్యలో 5 సంవత్సరాలు ఈ గొడ్డల పార్టీ అధికారంలో ఉంది, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. మరి గోదావరి జిల్లాల గుండెకాయ లాంటి ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ₹1 ఎందుకు కేటాయించాల, 10 పైసలు ఎందుకు విధించాల? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మధ్యలో 5 సంవత్సరాలు గోదావరి జిల్లా ప్రజలకి ఆయువు పొట్టైనటువంటి సాగు త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం బ్యారేజీని ఎందుకు నిర్లక్ష్యం చేశావో ఈవేళ గోదావరి జిల్లా ప్రజలకి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు ఈవేళ క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ రైతాంగం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అన్నపూర్ణ అని పేరు వచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారంగా పేరొందుతుంది అంటే అది గోదావరి జిల్లాలు. అటువంటి ధాన్యాగారం అన్నపూర్ణని పేరు తీసుకొచ్చినటువంటి గోదావరి జిల్లాలను కూడా ఎడారిగా మార్చేసేటువంటి గొడ్డల పార్టీని ప్రజలెవరు కూడా భవిష్యత్తులో క్షమించకూడదని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రైతులకి మంచి రోజులు వచ్చాయి. ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నా కూడా ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఈ 175 గేట్లలో 58 ఏదైతే 2015లో కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం, మిగిలిన 117 గేట్లు కూడా త్వరితగతిగా మరి వచ్చే సీజన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క అధికారులకి ఏజెన్సీలకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దిశ నిర్దేశం చేసేటువంటి విధంగా రేపు రాబోయేటువంటి వారంలో ఈ ధవళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీ గేట్ల మరి పునర్నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క 117 గేట్లు కొత్త గేట్లు, అదేవిధంగా రబ్బర్ సీల్స్, అదేవిధంగా ఏదైతే రోప్స్, ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కాంపోనెంట్స్, అదేవిధంగా హెడ్ స్లూయిస్, ఈ పనులన్నీ కూడా మరి 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ సీజన్ కల్లా గోదావరి జిల్లా రైతాంగానికి ఒక భద్రత, ఒక భరోసా కూటమి ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క నెక్స్ట్ వీక్లోనే ఈ యొక్క గేట్ల పునర్నిర్మాణ ప్రారంభం పనులు ప్రారంభిస్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ యొక్క ధవళేశ్వరం గేట్లు ఏర్పాటు చేయడమే కాదు, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మోడరేషన్ వర్క్లు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ చిన్నపాటి వర్షం వస్తే జలాశయాలుగా మారిపోతూ ఉన్న ఈవేళ గోదావరి జిల్లాలోని రైతాంగం ఒక పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టినటువంటి లాకులు, షట్టర్స్ ఇవన్నీ కూడా మరామతులు గురవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. గోదావరి జిల్లాల ప్రజలు రైతుల్లో ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. అందుకే వారి ఆశలకు అనుగుణంగానే ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా
ఈ జిల్లా రైతాంగం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క గోదావరి జిల్లాల ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్షన్ కూడా తీసుకోవాలని 36 ప్రాజెక్టులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 36 ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభిస్తాం ఎప్పుడు ముగిస్తాం అనేది ఏదైతే ఒక ఇరిగేషన్ క్యాలెండర్ ఏదైతే ప్రకటన చేశారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా అందులో పెట్టామనంటేనే గోదావరి జిల్లా ప్రజలకు ఒక శాశ్వతంగా వాళ్ళ పరిష్కారం చూపాలి సాగునీరులో అనేటువంటి ఆలోచన. అందుకే దానికి అనుగుణంగానే 14 కోట్ల రూపాయలు పెట్టి ఉభయ గోదావరి జిల్లాలు అంటే అటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు ఇప్పుడున్నటువంటి 5 జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం భూభాగాన్ని కానీ ఈ యొక్క కాలువలు డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా 14 కోట్లు పెట్టి ఇప్పటికే లైడార్ సర్వేని మేము పూర్తి చేసాం. ఆ లైడార్ సర్వే కూడా రిపోర్ట్లన్నీ కూడా వచ్చినాయి. అవి తొందరలోనే ఒక నెల రోజుల లోపులోనే మాకు డిపిఆర్ కూడా తయారు చేసేస్తారు. ఆ రకంగా వచ్చినటువంటి డిపిఆర్ వరకు ఎంత ఎస్టిమేట్ వస్తుందో చూసి మొత్తం ఈ 5 జిల్లాల గోదావరి జిల్లాల ఉమ్మడి జిల్లాలో 5 ఇప్పుడు ప్రస్తుత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్స్ మొత్తం వ్యవస్థని ఏదైతే నది సముద్రంలో కలిసేటువంటి ముఖద్వారాల వద్ద సముద్ర ముఖద్వారాల వద్ద అక్కడ కూడా ఇసుక మేటలు వేసి ఏదైతే ఫిషర్మెన్ వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి ఈ మోడరేషన్ వర్క్స్ కూడా రూపకల్పన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. సార్, వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరత ఆల్రెడీ మనకి ఏదైతే మీరందరూ కూడా చూస్తున్నారు ఎల్నోవాలో కూడా సూపర్ ఎల్నోవా ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితి. ఆ సూపర్ ఎల్నోవా ప్రభావంతో ఈవేళ ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వర్షాభావ పరిస్థితుల ఫలితంగా మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఏదైతే తుంగభద్ర, కృష్ణ, గోదావరి, అదేవిధంగా అటు వంశధార, నాగావళి ఇట్లా ఏదైతే ప్రధానమైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో మరి ఆ వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లోకి వచ్చేటువంటి ఆ యొక్క నీటి లభ్యత కూడా మనకి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. పర్టికులర్గా మన గోదావరి కూడా 70 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టులో కూడా నీటి శాతం తక్కువగా ఉందనేది నిన్న మొన్న కూడా మేము రివ్యూలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే మన వర్షాలు మన సైక్లోన్ ప్రభావం వల్ల కొంత గోదావరి ఎగువ ప్రాంతంలో పడినటువంటి వర్షం వల్ల ఇన్ఫ్లో మనకి దగ్గర 56,000 క్యూసిక్లు ఈరోజు వస్తూ ఉంది. దగ్గర అది 1,00,000 క్యూసిక్ల వరకు చేరుకోవచ్చు అనేది ఒక అంచనా వేసుకోవడం జరుగుతుంది. అందుచేత గోదావరి వరకు కొంతమేర ఏదైతే ఈ వర్షం వల్ల కొంత పరిస్థితి మెరుగుపడినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మేము పోలవరం ప్రాజెక్టు సందర్శన తర్వాత ఆ పోలవరంలో కూడా రివ్యూ పెట్టుకున్నాం అధికారులతోటి. అంచేత ఇప్పుడు ఉన్నటువంటి నీరు ఏవైతే ఉందో దాన్ని జాగ్రత్తగా భద్రత చేసుకుంటూ ఆ ఉన్న నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా వేస్ట్ కాకుండా ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వెళ్ళేంత వరకు కూడా ఇటు రెవెన్యూని అదేవిధంగా ఇటు ఇరిగేషన్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుని అగ్రికల్చర్తో కలిపి ఈ యొక్క సూపర్ ఎల్నోవాకు సంబంధించినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి యొక్క గైడ్ లైన్స్లో వాటిని అధిగమించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ దానికి కూడా యాక్షన్ ప్లాన్ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు జలధార జలహారతి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా సూపర్ ఎల్నోవాను దృష్టిలో పెట్టుకుని ఆయన జలధార జలహారతికి రూపకల్పన చేయాల. భూగర్భ జలాలు పెంచుకోవాలి. 1 మీటర్ భూగర్భ జలం పెరిగితే మనకి 99 టీఎంసీలు నీరు లభ్యత ఉంటుంది. భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలనేటువంటి ఆలోచనతో జలధార జలహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 100 రోజుల కార్యక్రమం రేపు జూలై మనకి 15వ తారీఖు 100 రోజుల కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 100 రోజుల కార్యక్రమంలో వేలాది పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా జలధార జలహారతిలో చేశాం. దీనివల్ల ఏంటంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ యొక్క భూమిని జలాశయంగా మార్చుకోవాలని సంకల్పంతో దీన్ని తీసుకున్నారో ఈరోజు సూపర్ ఎల్నోవా వచ్చినప్పుడు కూడా ఈ జలధార జలహారతి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు
ఒక ప్రాంతంలో అప్పటికప్పుడు ఏదైతే మరి మేఘ విస్ఫోటనం జరిగి అక్కడ అధిక వర్షపాతం, అటువంటి అధికంగా ఒక ప్రాంతంలో వర్షం పడినప్పుడు ఆ నీరు వృధాగా వేస్ట్గా పోకుండా ఇప్పుడు జలధార జలహారతిలో మనం ఎక్కడికక్కడ ఏదైతే డ్రైన్స్ని కానీ ఛానల్స్ని కానీ క్లీన్ చేసుకుని ఎక్కడైతే చిన్న చిన్న డ్యామ్స్ రిజర్వాయర్స్ ఉన్నాయో వాటికి మళ్లించుకుని, అదేవిధంగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులకి దారి మళ్లించేటువంటి విధంగా ఈ 100 రోజులు కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి ఎక్కడైనా ఒక్క చోట అధిక వర్షం పడినా దాన్ని కూడా జాగ్రత్త చేసుకునేటువంటి విధంగా జలధార జలహారతి కార్యక్రమం కూడా ఉపయోగపడుతుంది. ఒక రకంగా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి జలధార జలహారతి ఏమాత్రం వర్షం మనకు అనుకూలించి సహకరించినా కొంతమేర ప్రజలకు కూడా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా రైతాంగం కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ సూపర్ ఎల్నినోని దృష్టిలో పెట్టుకుని ఈ ఆరుతడి పంటలు లాంటివి ఎక్కువ ప్రిఫరెన్స్, అంటే మన డెల్టా ప్రాంతానికి అది సాధ్యం కాదు, మిగిలినటువంటి ప్రాంతాలకైనా సరే సాధ్యమైనంత వరకు ఆరుతడి పంటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అగ్రికల్చర్ మేము కూడా మాట్లాడుకుని వాళ్ళకి కూడా యాక్షన్ ప్లాన్ ఇచ్చి అక్కడ రైతాంగాన్ని కూడా ఎడ్యుకేట్ చేసి ఈ సూపర్ నిలవని ఏ రకంగా అధిగమించాలనేది మీద ముందుకెళ్తూ ఉన్నాం. సార్, గోదావరి పుష్కరాలకు నిధులు కేటాయింపులో నీళ్లు చెల్లేరని చెప్పేసి ఓటమి ఎమ్మెల్యేలు అంటున్నారు. మీ దృష్టి కూడా అంటే ఇప్పుడు నీరు జల్లడం అని లేకపోతే పాలు పోయడం అని అంటే ఇది ఎవరి చేతిలో ఉంటుంది? ఫైనాన్స్. మరి వేళ ఇప్పుడే చెప్పాను నేను మీకు, 2024లో మేము అధికారంలోకి వచ్చాం. ఏ రకంగా అధికారంలోకి వచ్చాం? 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టారు. అంటే 10 లక్షల కోట్ల అప్పు డైరెక్ట్గా అనామతిగా కార్పొరేషన్ పేర్లు చెప్పి మరి ఒక రకంగా, అంటే ఈ రకంగా 14 లక్షల కోట్లు అఫీషియల్ అండ్ అన్అఫీషియల్గా 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టారు. ఒక పక్కన అప్పు తీర్చాలి, ఇంకొక పక్కన ఆ తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయదలుచుకోవాలి. ఎందుకంటే సంక్షేమం పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవ్వాలంటే సంపదను కూడా సృష్టించాలి, సంపదను సృష్టించాలంటే అభివృద్ధి కూడా అవసరం. అందుకే ఈరోజు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుకి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు గుంతలు లేనిటువంటి రోడ్లు ఈవేళ ఆర్ఎన్బి కానీ పిఆర్ కానీ రోడ్ల నిర్మాణం కానీ బ్రిడ్జిల నిర్మాణం కానీ హైవేస్ నిర్మాణం కానీ పోర్టుల నిర్మాణం కానీ ఎయిర్పోర్టుల నిర్మాణం కానీ పరిశ్రమలు కానీ పారిశ్రామికవేత్తలను కానీ రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక స్టీల్ ప్లాంట్లు కానీ ఇవన్నీ భవిష్యత్తులో ఒక ఈ సంపదను సృష్టించేటువంటి కేంద్రాలు ఇవన్నీ కూడా. అంచేత మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని ఇప్పుడే మేము పూర్తిగా బాగు చేసేసామని చెప్పలేము. మన వైద్య భాషలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద అంటే ఏంటి? సాధ్యమైనంత వరకు 99% ఆశలు వదులుకున్నట్టే వెంటిలేటర్ మీద ఉంటే పేషెంట్. అటువంటి స్థితి మాకు అప్పచెప్పారు. అటువంటి స్థితి నుంచి ఈరోజు పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయనకి కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారు కాబట్టి, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఐసీయూలోకి తీసుకొచ్చామంటే వెనక్కి. ఇప్పుడు ఈ ఐసీయూలోంచి రేపు మళ్ళీ రూమ్కి షిఫ్ట్ చేయాలి, మరింత పేషెంట్ సౌకర్యంగా మళ్ళీ రూమ్ నుంచి క్షేమంగా ఇంటికి పంపించాలి. అప్పుడు ఆర్థిక పరిస్థితి కుదుట పడినట్లు లెక్క. అంటే పేషెంట్ భాషలో మన ఆర్థిక పరిస్థితిని కంపేర్ చేస్తే అంచేత ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ ఉన్నాం. ఈ చక్కదిద్దేటువంటి క్రమంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పుష్కరాలను కూడా మరి ఏదైతే గోదావరి పుష్కరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఏదైతే 2003 సంవత్సరంలో, మళ్ళీ అదేవిధంగా 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే, మళ్ళీ 2027లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే. అంచేత భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు తప్పనిసరిగా. సాధ్యమైనంత వరకు అంటే వృధా కాకుండా అనవసరమైనటువంటి వ్యయం కాకుండా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గోదావరి పుష్కరాలు ఘనంగానే నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దానికి కేంద్రం నుంచి కూడా సాధ్యమైనంత వరకు సాయం అందేటువంటి విధంగా రాబట్టాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా మొన్న 4 రోజుల క్రితం కూడా రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనే మళ్ళీ ఇంకొక రివ్యూ కూడా జరుగుతుంది. దానిలో కూడా ఏ డిపార్ట్మెంట్ పరంగా ఆ డిపార్ట్మెంట్కి ఏ రకమైన నిధులు కేటాయించాలి ఏంటనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే పబ్లిక్ కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని అంటే ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిని కూడా మనం బ్యారీ చేసుకుని వెళ్ళాలి.